సీట్ నోటీసులు, కేసీఆర్ విచారణ, బీఆర్ఎస్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని, నేరాలు చేస్తాం కానీ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించవద్దనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని, తెలంగాణలో పదవులన్నీ అనుభవించారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఇడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము, ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు, కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించిండ్రు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని 1000 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరాం గారి. ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. కూటమి, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. దాడులు, ప్రతిదాడులతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడితో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి నేతలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవస్థలు పనిచేయాలని, కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ, మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, మీరు జాగీర్ అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాళ్ళ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికొచ్చి ఉత్తరపడుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు జోగి రమేష్ ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని 100 మందిని ఆర్గనైజ్డ్ గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని
ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని అడుగుతాం. జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్లారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్ గా జరిగింది అనడానికి కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. ఇది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి, 1-2 ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ పంపులు ఎట్లొస్తాయండి? వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకుని దాన్ని వస్తున్నాడు. వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము, దాంట్లో రాళ్లు తీసుకురావడము, పెట్రోల్ పంపులు పట్టుకొని రావడము, కర్రలు, సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్ గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియకడుగుతాను. మంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, నేను, సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో మొదలైన రచ్చ గొడవలకు దారితీసింది. ఏపీలో వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులతో ఒక్కసారిగా పాలిటిక్స్ టర్న్ తీసుకున్నాయి. వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి శ్రేణులు మాటల తోటాలు పేలుస్తున్నారు. తమ నేతను ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదతో మాట్లాడితే మంచిదని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కౌంటర్ అటాక్ కు దిగారు. బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ రాజకీయ విధానమన్నారు. వైసీపీ విధ్వంసం సంస్కృతి వల్లే ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని ఆయన మండిపడ్డారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరుతో మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెరగొట్టేందుకు వైసీపీ అలజడులు సృష్టిస్తోందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి రాలేదన్నారు. జోగి రమేష్ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చేసిందేమో తప్పుడు పని, నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు. అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాష చూసాం. ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు. దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని పోలుస్తాం అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. మా సిద్ధాంతం అది కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, వెనుకబడిన వర్గాలు అంటారు, దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు, వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్టుని మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని ఏదైతే సుప్రీంకోర్టు సిట్ వేసిందో సిట్ కూడా సక్రమంగా ఇక్కడ సరి అయినటువంటి విధానంలో ముద్దాయిల్ని నిర్ధారించలేకపోయింది.
వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయబోతున్నాం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారన్నారు. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని ముద్రగడ ధ్వజమెత్తారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు చంద్రబాబుపై ద్వేషం ఉన్నా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే కూటమికి మద్దతిచ్చారన్నారు. కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని ఆవేదనను వ్యక్తం చేశారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్ట్రేషన్ మొదలైందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరెందుకని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇష్టానుసారంగా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్టు పరంగా మాట్లాడాలన్నారు. ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని ఆగ్రహంతో సమావేశం నుండి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కు చెప్పి వెళ్లిపోయారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశజనకంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన 42 అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఐఐఎం వస్తుందని భావించమన్నారు. మెట్రో ఫేజ్ 2కు బడ్జెట్ కేటాయిస్తారని ఆశించమన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 42 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తారని, బడ్జెట్ లో కొన్ని అంశాలన్నా పెడతారని ఆశించినాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తుందని ఆశించినాం. హైదరాబాద్ పట్టణ వాసులకు సంబంధించి మెట్రో ఫేజ్ 2 దానికి బడ్జెట్ కేటాయింపు చేస్తారని ఆశించినాం. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వస్తాయని ఆశించినాం. అదేవిధంగా సెమీకండక్టర్లకు సంబంధించి, పరిశ్రమకు సంబంధించి మళ్ళా నిధులు కేటాయింపు ఎక్కువ చేయడం జరిగింది భారతదేశ స్థాయిలో. అదే విధమైన ప్రోత్సాహం రాష్ట్రాలు సంబంధించి ఇక్కడైతే సెమీకండక్టర్స్ కు, చిప్ కు సంబంధించిన, మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఒక మంచి వాతావరణం ఉన్న పరిశ్రమలున్న స్టేట్ కి ఇచ్చే కార్యక్రమం చేయాలి. గతసారి చేయలేదు, అంతఃపూర్వకంగా చేయలేదు కనుక వీటన్నిటిని కూడా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈరోజు కోఆపరేటివ్ ఫెడరలిజం కింద వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాలను కూడా ముందంజలో ఉంచాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాలి. నిన్న బడ్జెట్ పూర్తి స్థాయిలో నిరాశకంగా ఉంది. దాదాపు తెలంగాణను 2 ఏళ్లలో దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కదిలారని, మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు. కేసీఆర్ ను గంటల తరబడి కూర్చోబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ సిట్ విచారణలు అని విమర్శించారు. కేసీఆర్ నందినగర్ వస్తే వందల మంది పోలీసులను పెడతారా? పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతుంటే శాంతి భద్రతలు గాలి కొదిలేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలని మొదట సెలబ్రిటీలు అన్నారని, ఇప్పుడు ఏమీ లేదని తేలిపోయిందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ పై కనీసం అవగాహన లేని వారే విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ ను సరిగ్గా అర్థం చేసుకోలేదని పురంధరేశ్వరి అన్నారు. పోలవరానికి 3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించిందన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కోసం 400 కోట్లు ఇవ్వనుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు రానున్నాయి. టెక్నాలజీ, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల ప్రయోజనాల్లో ఎక్కువగా ఏపీకే కలుగనున్నాయని సీఎం రమేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. 7 హై స్పీడ్ కారిడార్ రైల్ కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. దానిలో పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, తర్వాత చెన్నై టు బెంగళూరు అండ్ ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి, ఇవి అనౌన్స్ చేయడం జరిగింది. మా అభ్యర్థన ఏమిటంటే ఆంధ్ర ప్రభుత్వం కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా ముందుకు వచ్చినట్లయితే విశాఖపట్నం టు హైదరాబాద్ ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ కనుక మనం కేంద్ర ప్రభుత్వానికి వారి ముందు ప్రతిపాదన పెట్టి వారిని ఒప్పించగలిగినట్లయితే మనం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. మా వంతు కృషి ఎంపీస్గా మేము చేస్తాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదన వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి భావిస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ బడ్జెట్ చూస్తే ఆ రోజు టోటల్ రెవెన్యూ భారతదేశం అంతా 12 లక్షల కోట్లు. ఈరోజు దాదాపు 35-36 లక్షల కోట్లు, అంటే 2 times 200% పెరిగింది. అది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎంత పగడ్బందీగా ఈ ట్యాక్సేషన్స్ కానీ కరప్షన్ లేకుండా, ఎక్కడ స్కామ్స్ లేకుండా జాగ్రత్తగా ఈ 12 సంవత్సరాలు తీసుకొని రావడం వల్ల మనకి రెవెన్యూస్ దాదాపు ఈరోజు ఇంత పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కనుక, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, క్యాబినెట్ అంతా కలిపి ఒక సమిష్టి కృషితో రావడం. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. హైదరాబాద్ కర్మన్ ఘాట్ దేవాలయ భూముల పేరుతో పేదలను ఆగం చేయొద్దన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. 35 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 110లో సుధాకర్ అనే వ్యక్తి వేసిన వెంచర్ లేఅవుట్ లో ఇల్లు నిర్మించుకున్నారని, ఇవాళ ఎండోమెంట్ భూములంటూ 20 ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమని మండిపడ్డారు. ఒకవేళ అవి నిజంగా ఎండోమెంట్ భూములైతే ఇన్నాళ్లు అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని, ఇప్పటి వరకు ట్యాక్సులు ఎలా వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్లా అయిందో 90 days టైంలో కర్మన్ ఘాట్ లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 30-35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కున్నారు.
కొన్ని పర్మనెంట్ గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తుంది. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు నీ కమిషనర్ గారు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇలా రోడ్లు వేసిండు, నల్ల కలెక్షన్ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు? అయినా అసలు నీ పోలీసులు, నీ గవర్నమెంట్ ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ప్రభుత్వ పరమైన భూములు ఆక్రమించుకోవాలని మేము చెప్పట్లేదు, దేవాలయ భూములను కబ్జా పెట్టాలని చెప్పి మేము కోరుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఇవాళ కబ్జా పెట్టలే కాదు, ఇవాళ కట్టుకునే కాదు, ఎన్నడో 35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ అన్ని లోన్లు తీసుకొని కట్టుకుంటారు. వాళ్ళ ఆశల సౌధం. ఇవాళ ప్రతి కుటుంబానికి నాకు సొంత ఇంటి కళ ఉండాలని చెప్పి వాళ్ళు తపన పడేటువంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తాడు చూసిండు, వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్. ఈ సామాన్య ప్రజానికో నేను కొట్టలేరు వాళ్ళు, తిట్టలేనటువంటి బలహీనులు వాళ్ళు, ప్రజలు వాళ్ళు. ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు గాని, గవర్నమెంట్ స్థలాలు గాని, గవర్నమెంట్ భూములు గాని ఆక్రమించుకోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ 35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లోక్సభలో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సభలో నరవని వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశ భద్రతపై చర్చ జరగాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాకు తగ్గట్లు వ్యవహరించాలన్నారు స్పీకర్. ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं, और ये एक कोर्ट से डरते हैं। ये मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ सदन के अंदर? इसमें क्या चीज है? ये झूठ है, मुझे समझ नहीं आ रही बात। ये జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాలు, మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆపడలేదు. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో 7 గాయపడ్డారు. మృతులను గని కార్మికులుగా గుర్తించారు. ఆ బస్సు తమదేనని ఉక్రెయిన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ డిటిఈకే తెలిపింది. నిప్రో పెట్రోవ్స్క్ ప్రాంతంలోని డిటిఈకే గనులపై రష్యా పెద్ద ఎత్తున ఉగ్రదాడికి పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే షిఫ్ట్ ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరిన కార్మికుల బస్సుపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. అమెరికా, ఉక్రెయిన్, రష్యాల మధ్య 3వ విడత సమావేశాల తేదీలు ఖరారైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో అబుదాబిలో ఈ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. సమగ్ర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమావేశాల ఫలితం యుద్ధం ముగింపునకు చేరువచ్చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ రోజున భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ లో బలంగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ చివరి గంటలో హెవీ వెయిట్ షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరపడగా నిఫ్టీ 263 పాయింట్లు లాభపడి 25,088 వద్ద ముగిసింది. ట్రేడింగ్ లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.